ఏంటి టీడీపీలో బీసీలకు ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఇదేనా? ఇంగితం లేదా అని డైరెక్ట్గా పెట్టి రాసేశారు. ఎవరు అంటున్నారు ఈ మాట? చంద్రబాబు నాయుడు గారు అన్నారా డైరెక్ట్గా? అది రాయలేదు. లోకేష్ అన్నారా మీకు ఇంగితం ఉందా లేదా అని? అది రాయలేదు. పోనీ రామోజీరావు గారే సొంత స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారంటే అది అర్థం కావట్లేదు. అందరికీ నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా వారిని అవమానిస్తున్నారో, ఏ విధంగా వారిని తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతున్నారో, ఏ విధంగా పదవుల్లో వారికి అన్యాయం చేశారో మనం ఒక్కసారి కానీ గమనిస్తే 5 మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండే పదవుల్ని ఒకే వ్యక్తి కొట్టేశాడు. ఒకే ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఇవాళ ఒక వ్యక్తి కొనసాగుతున్నాడు. అదే వ్యక్తికి సంబంధించినటువంటి అన్న రేపు మంత్రివర్గంలోకి రాబోతున్నాడు. ఇంకో పార్టీకి సంబంధించిన ఒకరేమో ముఖ్యమంత్రిగా, ఇంకొకరేమో అన్ని శాఖలను నిర్వహించేటటువంటి మంత్రిగా, తన శాఖ విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేసి, వీధిలో వదిలేసి, విద్యాశాఖలో ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ను కూడా నిర్వహించడంలో లోపాభూయిష్టంగా నిర్వహించి పేపర్ ఎగ్జామ్కి వెళ్ళినటువంటి గంటలోనే ఆన్లైన్లో ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి. యూట్యూబ్లో ఇంత దారుణం. అంటే సోషల్ మీడియాలోనే ప్రత్యక్షమైంది. అంటే ఆ వ్యవస్థని ఎంత నీరు గార్చివేశాడు, ఆ వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నాడు. ఒక గవర్నమెంట్ స్కూల్స్లో తిండి లేక బిడ్డలు రోడ్డు మీదకి వచ్చేసి వారి భోజనంలో బల్లులు, తేళ్లు, జర్రెలు వస్తున్నాయని రోడ్ల మీద బైఠాయిస్తున్న సంఘటనలు కొన్ని బయటపడుతుంటే, కెమెరాలు పెట్టేసి వీడియో షూట్లు చేస్తున్నటువంటి ఆడబిడ్డల్ని కొన్ని ఉదాంతాలు బయటకు వస్తున్నాయి. ఇంకొక చోట అసలు ఎక్కడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ఇంకొక చోట పైనుంచి ఒక బిడ్డ దూకి, మా నియోజకవర్గానికి చెందినటువంటి బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, ఎర్రగొండపాలెంలోని పుల్లల చెరువు మండలానికి సంబంధించినటువంటి ఒక పిఆర్సీ తాండాకి చెందినటువంటి ఒక బిడ్డ IIITలో మొదటి సంవత్సరం చదువుతూ పైనుంచి కాలేజ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి IIIT మీద నుంచి దూకి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు, అక్కడ సెక్యూరిటీ ఏముంది అనే దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. మళ్ళా ఈ నారాయణ కాలేజెస్లో బిడ్డలు చనిపోతున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. ఇవన్నిటిని వదిలేసి వారికి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక వనరుల మీద పెడుతున్నటువంటి దృష్టి పాలన మీద పెట్టట్లేదనేది స్పష్టంగా కనపడుతుంది. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉంటే ఇవాళ ఒక ఓసీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక ఓసీ చీఫ్ మినిస్టర్, ఇంకొక ఓసీ మంత్రి, ఇంకొక ఓసీ మంత్రి. జనసేనలో 4 మంత్రి పదవులు తీసుకుంటే 4టికి 4 జనసేన పార్టీలో ఓసీలకు కట్టబెట్టినటువంటి పరిస్థితి. గౌతు లచ్చన్న గారి ప్రోగ్రాంకి వెళితే అది పార్టీకి సంబంధం లేనటువంటి విషయం అయితే వారు ఒక బీసీ నాయకుడిగా, మంత్రిగా చేసినటువంటి వ్యక్తిగా గౌరవిస్తే తప్పే ఉంది. వెళ్ళకపోవడం మంచిది, వెళ్ళకుండా ఉండాల్సింది. వీరు వెళ్ళినా కూడా ఈ రకమైనటువంటి దిగజారుడు మాటలు ఎందుకు? ఏమిటి దానిలో వారికి ఉన్నటువంటి అహంకార ధోరణి? ఎందుకు వారు అంత పెట్టరేగిపోయి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది? ఈనాడు పత్రికలో ఈ మంత్రి గారు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది, డైరెక్ట్గా శిరీష గారు వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. బీసీలు అంటే వారికి ఎంత చిన్న చూపో ఈ ఉదాంతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వారికి ఎలాంటి విలువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఉండేది, ఆ నాయకులకు ఉండేది, ఇవాళ ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయారు? కొంతన్నా ఆలోచించి ఇంగితంగానే ఉన్నట్టయితే ఇలా రాస్తారా? ఆ పత్రికకి విలువలు దిగజారిపోతున్నాయి. ఆ పత్రికని కింద పాతాళానికి తొక్కివేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో రాసేటటువంటి రాతలు ఇంగితం మరచి రాస్తున్నట్టుగా కనపడుతుంది.